తమిళ స్టార్ డిఎండికే వ్యవస్థాపకుడు విజయ్ కాంత్ మరి లీరిక కొంతకాలంగా అనారోగ్యంతో చెన్నైలోని మియాట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. కరోనా సోకడంతో శ్వాస అందక విజయ్ కాంత్ మృతి చెందినట్లు తెలిపారు వైద్యులు. విజయ్ కాంత్ మృతిని అధికారికంగా ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. కెప్టెన్ మరణంతో ఒక్కసారిగా తమిళ ఇండస్ట్రీ, రాజకీయ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి. పలువురు సినీ రాజకీయ పెద్దలు, అభిమానులు విజయకాంత్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 25న మదురైలో జన్మించిన నారాయణన్ విజయరాజ్ చిత్ర పరిశ్రమలోకి వచ్చాక విజయకాంత్గా మారారు. 27 ఏళ్ల వయసులో చిత్రసీమలోకి తెరంగేట్రం చేసిన విజయకాంత్ ఇనుక్కుం ఇలమై సినిమాలో విలన్ పాత్రతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. 1979 నుంచి 2015 వరకు నిర్విరామంగా నటించారు ఆయన. కెరియర్ ఆరంభంలో కాస్త పరాజయాలు పలకరించిన దూరతు ఇడి ముళక్కం, సత్తం ఓరు ఇరుత్తరై సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు. అప్పట్లో 3 షిఫ్టుల్లో పనిచేసేవారు విజయకాంత్. పోలీస్ అధికారిగా 20కి పైగా చిత్రాల్లో కనిపించారు. ఆయన నటించిన ఆఖరి సినిమా సగప్తం కాగా సందేశాత్మక చిత్రాలతో సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయకాంత్. సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు రాజకీయాల్లోనూ సత్తా చాటారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో 2005లో డిఎండికే పార్టీని స్థాపించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తమిళనాడు శాసనసభలో 2011 నుంచి 2016 వరకు ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వహించారు. దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగం పార్టీ చైర్మన్గా వ్యవహరించారు. రాజకీయాల్లోకి రాకముందు సినిమాల్లో నటిస్తూనే నిర్మాత, దర్శకుడిగా సినీ ఇండస్ట్రీకి సేవల్ని అందించారు. కాగా విజయకాంత్కు భార్య ప్రేమలత, 2 కుమారులు ఉన్నారు. విజయకాంత్ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆయన భౌతికాయానికి నివాళులర్పించారు. తమిళ చలనచిత్ర సీమలో ఆయన ఒక లెజెండ్ అని కీర్తించారు. అటు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ఆదేశించారు.